గల్తీ కిస్కా హై. గల్తీ అంటే తప్పు. కిస్కా హై ఎవరిది, తప్పు ఎవరిది. గల్తీ కిస్కా హై తప్పు ఎవరిది. గల్తీ కిస్కే భీ నహీ హై. గల్తీ కిస్కే భీ నహీ హై అంటే తప్పు ఎవరిది లేదు లేదా ఎవరిది కాదు. తప్పు ఎవరిది లేదు లేదా తప్పు ఎవరిది కాదు. సహీ బాత్ కరో లేదా సహీ సే బాత్ కరో. సహీ బాత్ కరో, సహీ సే బాత్ కరో అంటే మంచిగా మాట్లాడు లేదా సరిగ్గా మాట్లాడు అని అర్థం వస్తుందన్నమాట. సహీ సే బాత్ కరో. తర్వాత సీదే కడే రహో. సీదే అంటే తిన్నగా, ఖడానా అంటే నిల్చోవడం, కడో అంటే నిల్చో. సీదే కడే రహో అంటే తిన్నగా నిల్చో లేదా తిన్నగా నిలబడి ఉండు. ఓకే, నెక్స్ట్ హప్ ముజ్సే బాత్ మత్ కీజియే. అప్ చూడండి, అప్ వచ్చింది కాబట్టి చివర కీజియే అని రావాలి. అప్ అంటే మీరు గౌరవంగా. అప్ ముజ్సే అంటే నాతో, బాత్ అంటే మాటలు, బాత్ కర్నా అంటే మాట్లాడటం. అప్ ముజ్సే బాత్ మత్ కీజియే. మీరు నాతో మాట్లాడకండి లేదా మీరు నాతో మాట్లాడవద్దు. మీరు అదే ఇక్కడ తుమ్ వస్తే తుమ్ ముజ్సే బాత్ మత్ కరో అనే వస్తుంది, కీజియే అని రాదు. తుమ్ ముజ్సే బాత్ మత్ కరో, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడకు అనే వస్తుంది అనమాట. వాహ్ బహుత్ సుస్త్ హై. వాహ్ అది లేదా అది అతడు ఆమె కథ వస్తుంది. వాహ్ అది, బహుత్ అంటే చాలా లేదా బాగా. బహుత్ అంటే చాలా లేదా బాగా. సుస్త్ అంటే ఏంటి, బలం లేకపోవడం అంటే నీరసించిపోవడం లేదా ఏ పని చేయలేని స్థితిలో ఉండడం. సుస్త్ అంటే నీరసించిపోవడం అనమాట. అది చాలా నీరసంగా ఉంది, అది బాగా నీరసంగా ఉంది, లేదా అది ఒక అంటే ఏ పని చేయని వాళ్ళు బద్దకస్తురాలని కూడా అనొచ్చు కదా ఒక రకంగా. మామూలుగా చెప్పాలంటే వహ్ బహుత్ సుస్త్ హై అంటే ఆమె కదలలేని పరిస్థితిలో ఉంది, ఆమెకి జబ్బు చేసింది ఇలా కూడా అనొచ్చు. ఆరోగ్యం బాగాలేనప్పుడే కదా కదలలేని పరిస్థితిలో ఉంటారు. వహ్ బహుత్ సుస్త్ హై అంటే అది చాలా నీరసంగా ఉంది అని అర్థం. ముజే సోక్ నహీ హై. ముజే నాకు, సోక్ అంటే మోజు, నహీ హై లేదు. ముజే సోక్ నహీ హై అంటే నాకు మోజు లేదు. ముజే సోక్ హై అంటే నాకు మోజు ఉందని, ముజే సోక్ నహీ హై అంటే నాకు సోక్ లేదు. తుమ్నే దియా సో వాదా భూల్ గయా క్యా. తుమ్నే నీవు, దియా సో వాదా ఇచ్చినటువంటి వాగ్దానం, దియా సో వాదా, భూల్ గయా క్యా, భూల్నా అంటే మరవడం, భూల్ గయా క్యా అంటే మర్చిపోయావా ఏమి అని. అంటే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం మర్చిపోయావా లేదా నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా అని అర్థం వస్తుందన్నమాట. క్యా ఆద్మీ హో తుమ్, ఏ మనిషివి నువ్వు. క్యా ఆద్మీ హో తుమ్, ఏ మనిషివి నువ్వు లేదా నువ్వు ఏం మనిషివి, ఏదైనా ఒకటే కదా. క్యా ఆద్మీ హో తుమ్, నువ్వేం మనిషివి లేకపోతే ఏం మనిషివి నీవు ఇలా. ముజ్సే బచ్కర్ నహీ జా సక్తే. ముజ్సే నా నుంచి, ముజ్సే నా నుంచి, బచ్కర్ నహీ జా సక్తే అంటే తప్పించుకొని పోలేవు, నా నుంచి తప్పించుకొని పోలేవు. ముజ్సే బచ్కర్ నహీ జా సక్తే. నెక్స్ట్ వే లోగ్ అచానక్ జగడా కర్నే లగే. వే లోగ్ అంటే వాళ్ళు, వే లోగ్ అంటే వాళ్ళు, జగడా కర్నే లగే. లగా రాదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంది కదా. పూర్వలో అంటే పూర్వలో అంటే ఇంగ్లీష్లో పూర్వలో, తెలుగులో వచ్చేసరికి బహువచనం. ఎక్కువ మంది ఉన్న వాళ్ళని ఏమంటాం బహువచనం, ఒకళ్ళు ఉన్న వాళ్ళని ఏకవచనం అంటాం కదా. కాబట్టి ఇక్కడ జగడా కర్నే లగే అని వాడుతాం అనమాట. వే లోగ్ అచానక్ సే, అచానక్ సే జగడా కర్నే లగా, అచానక్ జగడా కర్నే లగా. వే లోగ్
అచానక్ జగడా కర్నే లగా. అచానక్ అంటే అనుకోకుండా, హఠాత్తుగా. జగడా కర్నే లగా అంటే గొడవకు దిగారు, గొడవాడుకోవడం మొదలుపెట్టారు, లేదా పోట్లాటకు దిగారు, ఇలా అన్నమాట. నెక్స్ట్ పరేషాన్ మత్ కరో. పరేషాన్ మత్ కరో అంటే ఇబ్బంది పెట్టకు లేదా పరేషాన్ చేయకు. పరేషాన్ అంటే తెలుగులో పరేషాన్ కూడా అంటాం కదా. పరేషాన్ మత్ కరో అంటే ఇబ్బంది పెట్టకు. ముజే పరేషాన్ మత్ కరో, నన్ను ఇబ్బంది పెట్టకు. నెక్స్ట్ గబ్రావో మత్ అంటే గాబరా పడకు లేదా కంగారు పడకు. గబరావో మత్ కంగారు పడకు. క్యూం గబరా రహే హో అంటే ఎందుకు గాబరా పడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఇలా. నెక్స్ట్ తుమ్ జాన్ బూజ్కర్ కర్ రహే హో. జాన్ బూజ్కర్ అంటే కావాలనే. తుమ్ జాన్ బూజ్కర్ నీవు కావాలనే. కర్ రహే హో చేస్తున్నావు. కర్ రహే హో చేస్తున్నావు. తుమ్ జాన్ బూజ్కర్ కర్ రహే హో నీవు కావాలనే చేస్తున్నావు. యह सब तुम्हारी वजह से हुई. ये सब तुम्हारे वजह से అంటే తుమ్హారే వజేసే అంటే నీ వలనే. హుయి అంటే అయ్యింది లేదా జరిగింది, లేదా ఇదంతా నీ వలనే. ఏ సబ్ కుచ్ తుమ్హారీ వజేసే హుయి. ఇక్కడ హుయి లేదు, హీ ఉంది కాబట్టి ఇదంతా నీ వలనే. ఏ సబ్ కుచ్ తుమ్హారీ వజేసే హుయి అంటే ఇదంతా నీ వలనే జరిగింది అని వస్తుంది. ఇక్కడ యహ్ లేదా ఏ అన్న ఒకటే. యహ్ సబ్ కుచ్ తుమ్హారీ వజేసే హీ అంటే ఇదంతా నీ వలనే. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.